తుఫాన్‌కి స్కూల్‌లో ఆఫీసులో సెలవంగానే హ్యాపీగా ఇంట్లో కూర్చొని, ఆ తుఫాన్ మీదే ట్రోల్ చేసే వీడియోలు చూస్తూ, గవర్నమెంట్ ఇచ్చే ఆ అలర్ట్ మెసేజ్‌ని కూడా కామెడీగా తీసుకుంటూ, అంతా అయిపోయాక దీనికోసమా ఇంత హడావిడి చేసింది అని ఫీల్ అయ్యే మనలాంటోళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటి సడన్‌గా? ఇప్పుడు బానే ఉన్నాంగా. తుఫాన్ అంటే ఏంటో ఆ రోజు పనికెళ్తే గానీ కడుపు నిండని ఒక పేదవాడిని అడుగు చెప్తాడు. ఒక పక్కా ఇల్లు కట్టుకోలేని ఒక మధ్యతరగతి వ్యక్తిని అడుగు చెప్తారు. దుస్తులు తాకట్టు పెట్టి 10 పరకా పోగు పెట్టి పంట పండించే సన్నకారు రైతన్నని అడుగు చెప్తాడు అసలు తుఫాన్ అంటే ఏంటని. అప్పటి వరకు అన్నీ ఉన్న ఐశ్వర్యవంతుడే అయినా ఒక్క వానదాటికి ఏమీ లేని పేదవాడు అవుతాడు చూసావా, ఆ అభాగ్యుడిని అడుగు చెప్తాడు. ఉన్నట్టుండి అన్ని మానేసావంటే నమ్మడానికి నేనేమన్నా పిచ్చోడ్నా? అది కామెడీ ఛానలే కాదంటలేదు, కంటెంట్ నాది కాకపోయినా ఎందుకో చెప్పాలనిపించింది. మనమేదో భయం వేసి ఆ భయాన్ని కప్పుపుంచుకుంటే కామెడీ చేస్తే తప్పు కాదు. ముందస్తు విపత్తుని అరికట్టడానికి గవర్నమెంట్ చేసే హెచ్చరికలను ఎగతాళి చేస్తేనే వానందరికీ ఒకలాగా ఉండదు. ఆ హెచ్చరికలను విని ప్రాణాలు నిలబెట్టుకున్న ప్రాణాలు ఎన్నో ఉండుంటాయి. ఏంట్రా ఒళ్ళంతా చల్లుమంటుంది, గగురు పొడుస్తుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, చేతులు మునుగుతున్నాయి, కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి.